రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే మద్యం ప్రియుల ఇబ్బందులు కూడా తప్పనున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వమే మద్యం దుకాణాలని నిర్వహిస్తోంది. ఇందులో కొన్ని ఎంపిక చేసిన బ్రాండ్లు మాత్రమే అమ్ముతున్నారు. దీర్ఘకాలంగా మద్యం ప్రియుల అలవాటు పడ్డ బ్రాండ్లు ఇప్పుడు అందుబాటులో లేవు. అలాగే వారికి నచ్చిన బ్రాండ్ కొనుగోలు చేసే అవకాశం కూడా ఇక్కడ లేదు. గత 5 ఏళ్లుగా మద్యం ప్రియులు తీవ్ర ఇక్కట్లకు లోనవుతున్నారు. అవసరమైన బ్రాండ్లు లభించక ఉన్న బ్రాండ్లు ఆరోగ్యాన్ని దెబ్బతీయడం, అలాగే గతంతో పోలిస్తే 2-3 రెట్ల అధిక ధరకు విక్రయించడంతో మద్యం వ్యసనపరులు ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. ఇక ముందు ఎక్సైజ్ విధానంలో సమూల మార్పులకు చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. గతంలో లాగే మద్యం దుకాణాలని బహిరంగ వేలం ద్వారా ప్రైవేటు వ్యాపారులకు కేటాయించనున్నారు. అలాగే దేశంలో లభిస్తున్న పలు రకాల మద్యం బ్రాండ్లను ఇక్కడ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు ఈ నెల 14 లేదా 15 తేదీల్లో నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకటనలు కొలువుదీరి ఉన్న ప్రభుత్వం సిద్ధపడుతోంది. గత 5 ఏళ్లుగా ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్, క్లబ్ వంటి నాసిరకం బ్రాండ్లు మాత్రమే ఇక్కడ మార్కెట్లో అందుబాటులో ఉండేవి. బూమ్ బూమ్ బ్రాండ్ బీరు మద్యం ప్రియుల ఆరోగ్యాల్ని సమూలంగా గుల్లచేసేది. తమకు అలవాటైన బ్రాండ్ల కోసం డిమాండ్ చేసిన ప్రభుత్వం ఏనాడు పట్టించుకునేది కాదు. కనీసం పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకునేందుకు కూడా వెసులుబాటు ఉండేది కాదు. ఎస్ఐబి అంటూ కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసి పక్క రాష్ట్రం నుంచి చిన్న సీసా మద్యం తెచ్చిన కేసులెట్టి అరెస్టు చేసేవారు. దీంతో స్థానికంగా లభిస్తున్న మద్యం తాగి ఆరోగ్యాల్ని చెడగొట్టుకున్న మద్యం ప్రియులంతా ఈసారి వైకాపాకు వ్యతిరేకంగా ఓట్లేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఏపీ వరకు మద్యం కూడా కీలకాంశంగా మారింది. మద్యం ధరలు, బ్రాండ్ల అంశాన్ని ప్రతి ప్రచార సభలోనూ కూటమి నాయకులు ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తే మద్యం ప్రియులు, దీంతో స్థానికంగా లభిస్తున్న మద్యం తాగి ఆరోగ్యాల్ని చెడగొట్టుకున్న మద్యం ప్రియులంతా ఈసారి వైకాపాకు వ్యతిరేకంగా ఓట్లేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఏపీ వరకు మద్యం కూడా కీలక అంశంగా మారింది. మద్యం ధరలు, బ్రాండ్ల అంశాన్ని ప్రతి ప్రచార సభలోనూ కూటమి నాయకులు ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తే మద్యం ప్రియుల ఆకాంక్షకు అనుగుణంగా దేశీయ మార్కెట్లోని పలు రకాల బ్రాండ్లు అందుబాటులో పెడతామని హామీనిచ్చారు. అలాగే మద్యం ధరల్ని నియంత్రిస్తామని పేర్కొన్నారు. దీంతో ఆర్థిక భారం తగ్గడంతో పాటు ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. ఈ హామీని మద్యం ప్రియులు విశ్వసించారు. అందరూ కలిసి కూటమికే ఓట్లేశారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కేవలం నగదు మాత్రమే స్వీకరిస్తున్నారు. దేశం మొత్తం అమలవుతున్న ఆన్లైన్ చెల్లింపుల్ని ఈ దుకాణాల్లో అంగీకరించడం లేదు. ఈ విధానాన్ని కూడా కొత్త ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయనుంది.